ఇక రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశిరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైస్వాల్, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో A2 నిందితుడు అరుణ్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 6కు చేరుకుంది. ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. అమూల్య, మనం గమనించవచ్చు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు దీని మీద సీరియస్ తీసుకుని A1 నుంచి A5 వరకు అరెస్ట్ చేసిన తెలుస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ వాసు ఎవరైతే ఈ మెయిన్ కీలకంగా ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసిన తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఇంకా కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించిన వ్యవహారం కాకుండా ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో డ్రగ్స్ అనేవి సప్లై అయ్యాయి. తర్వాత ఈవెంట్ కండక్ట్ చేసిన దానికి ముందు సన్సెట్స్, సన్ రైజ్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఈవెంట్ కు ఒక పేరు పెట్టి మరి వీళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా దీంట్లో వాళ్ళు ముందుగానే పగడబందిగా ప్లాన్ వేసుకుని డ్రగ్స్ గురించే ఈ ప్లానింగ్ వేసుకొని ఈ రకమైన దందా చేశారని తెలుస్తా ఉంది. మొత్తంగా ఎవరైతే కొంతమంది నోటీసులు కూడా జారీ చేశారు, నోటీసులు జారీ చేసిన వాళ్ళందరినీ కూడా ఈ 27వ తారీఖున హాజరు కమ్మని చెప్పారు. హేమతో సహా 26 మందికి నోటీసులు జారీ అయినట్టు కూడా ప్రస్తుతం మనకు అంతన సమాచారం తెలుస్తా ఉంది. మొత్తంగా రేవ్ పార్టీ కేసులో హైదరాబాద్ లో 6 నిందితులు కూడా అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉంది. మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు తర్వాత మరికొంతమంది నోటీసులు వెళ్ళిన నేపథ్యంలో దీంట్లో పూర్తి స్థాయిలో ఎవరైతే నోటీసులు వెళ్ళాయో వాళ్ళందరూ కూడా 27వ తారీఖున CCB ఎదురు హాజరు కావాలని కూడా కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, తర్వాత దీంట్లో కొంతమంది పేర్లు బయటికి రాకుండా కొంతమంది ఉన్నారని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో 26 మందిలో ఉన్న పేర్ల లిస్ట్ కూడా బయట పెట్టేందుకు రంగం సిద్ధమవుతా ఉంది. దాంట్లో అందరికీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి హేమకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈమె ఎవరితో కాంటాక్ట్ అయింది, ఎవరి ద్వారా వెళ్ళింది, తర్వాత టీమ్ ఎలా వెళ్ళింది, దీంట్లో డ్రగ్స్ తీసుకున్న ఆడవాళ్ళు కూడా రక్త నమూనాలు ఉంది కాబట్టి మరి ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉంది అన్న అన్ని అంశాల మీద కూడా 27వ తారీఖున ఖచ్చితంగా దీని మీద పూర్తిగా విచారణ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 5 A5 వరకు అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో A6 ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ కేసులో ఇంకా మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.